హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినోద్ పటేల్ ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. నేను చేస్తున్న వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే ఈ బెల్ బటన్ క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు చూపిస్తున్న వీడియో దేని గురించి అంటే మీ యొక్క ఓటర్ ఐడి కార్డుకు మీ పర్సనల్ మొబైల్ నంబర్ను లింక్ ఎలా చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను. లింక్ చేయాలంటే మీ మొబైల్లో ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్లో ఓటర్ హెల్ప్ లైన్ మొబైల్ యాప్ అని సెర్చ్ చేయండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను. ఈ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్లో మనం ఇంకా ఏం చేసుకోవచ్చు అంటే కొత్త ఓటర్ కార్డుకు అప్లై చేసుకోవచ్చు. ఓటర్ కార్డులో ఏదైనా కరెక్షన్స్ ఉంటే కరెక్షన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఓటర్ కార్డులో మీ యొక్క ఫోటోను చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఓటర్ కార్డును ఒక కాన్స్టిట్యున్సీ నుంచి ఇంకో కాన్స్టిట్యున్సీకి కూడా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. ఓటర్ లిస్ట్లో మీ పేరు ఉందో లేదో కూడా ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. యాప్ డౌన్లోడ్ అయింది. ఇక్కడ ఓపెన్ మీద క్లిక్ చేయగానే మనకు యాప్ ఓపెన్ అవుతుంది. ఓటర్ హెల్ప్ లైన్ అని చెప్పేసి ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి అఫీషియల్ యాప్ అనమాట. ఇక్కడ డిస్క్లైమర్ ఓపెన్ అయింది. ఐ అగ్రీ అనండి. నెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కింద ఈవీపీ అని కనిపిస్తుంది. ఈ ఈవీపీ మీద క్లిక్ చేయకండి. ఈవీపీ అంటే ఎలక్టర్స్ వెరిఫికేషన్ ప్రోగ్రామ్ అనమాట. దీనికి ఇంకా 23 days టైం ఉందన్నమాట. ఇక్కడ కంటిన్యూ మీద ట్యాప్ చేయండి. కంటిన్యూ మీద ట్యాప్ చేయగానే అలో ఓటర్ హెల్ప్ లైన్ టు యాక్సెస్ దిస్ డివైస్ లొకేషన్ అంటుంది. అలో అనండి. అలో అన్న తర్వాత మళ్ళీ ఒకసారి కంటిన్యూ ట్యాప్ చేయండి. ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ను ఇవ్వండి. మొబైల్ నెంబర్ ఇచ్చి సెండ్ ఓటీపీ అనండి. ఇక్కడ ఓటీపీ వస్తుంది మొబైల్కు. ఆ ఓటీపీని ఎంటర్ చేయండి. లాగిన్ నౌ మీద ట్యాప్ చేయండి. యాప్ ఓపెన్ అయిందనమాట. మీ దగ్గర ఓటర్ ఐడి కార్డు ఉంటే ఆ ఓటర్ ఐడి కార్డులో బార్ కోడ్ ఉంటుందన్నమాట. కొత్తగా ఇచ్చిన ఓటర్ ఐడి కార్డులో ఈ బార్ కోడ్ ఉంటుంది, పాత కార్డులో ఉండదు. ఒకవేళ బార్ కోడ్ ఉంటే ఇక్కడ స్కాన్ చేసుకోవచ్చు. స్కాన్ బార్ కోడ్ మీద. మీ దగ్గర ఓటర్ ఐడి కార్డు లేదనుకోండి, ఇక్కడ సర్చ్ బై డీటెయిల్స్ ప్రకారం సర్చ్ చేసుకోవచ్చు. ఓటర్ ఐడి కార్డు నెంబర్ ఉంటే ఇక్కడ డైరెక్ట్గా సర్చ్ చేసుకోవచ్చు అనమాట. నా దగ్గర ఇప్పుడు ఓటర్ ఐడి కార్డు లేదని చెప్పి సర్చ్ చేస్తున్నాను. ఇక్కడ నేమ్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తున్నాను. ఫాదర్ లేదా హస్బెండ్ నేమ్ ఇవ్వండి. ఏజ్ సెలెక్ట్ చేసుకోండి. జెండర్ను సెలెక్ట్ చేయండి. అలాగే మీ యొక్క స్టేట్ను సెలెక్ట్ చేసుకోండి. ఈ యాప్ అనేది మొత్తం ఆల్ ఓవర్ ఇండియా వర్క్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. కాన్స్టిట్యున్సీని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు సర్చ్ అనండి. ఇక్కడ చూడండి ఓటర్ ఐడి కార్డ్ ఓపెన్ అయింది. ఇదే నేను సర్చ్ చేస్తున్న ఓటర్ ఐడి కార్డ్ అనమాట. ఇక్కడ రైట్ సైడ్లో ఇట్స్ మీ అని ఉంది. ఈ ఇట్స్ మీద క్లిక్ చేయగానే మనం మొబైల్కు లింక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి మొబైల్ నెంబర్ కనిపిస్తుంది. అలాగే డూ యూ వాంట్ టు లింక్ యువర్ మొబైల్ నెంబర్ విత్ ఎపిక్ అంటుంది. ఎస్ అనండి. ఇక్కడ చూడండి థ్యాంక్ యూ యువర్ మొబైల్ నెంబర్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ లింక్డ్ విత్ యువర్ ఎపిక్. అంటే మన మొబైల్ నెంబరు ఈ ఓటర్ ఐడి కార్డుకు లింక్ అయిందనమాట. ఇక్కడ చూడండి క్యాండిడేట్ యొక్క ఫోటో అలాగే డీటెయిల్స్ ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తున్నాయి అనమాట. ఇక్కడ మీరు వెరిఫై చేసుకోవాలనుకుంటే ఇక్కడ వెరిఫై అని ఉంది. ఈ వెరిఫై మీద క్లిక్ చేయండి. అలాగే ఓటర్ ఐడి కార్డులో కనుక మీరు కరెక్షన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మాడిఫై అని ఉంది. మాడిఫై మీద కరెక్షన్ చేసుకోవచ్చు.